కదా. బాలకృష్ణ గారు క్లాసెస్ విన్నారా? సేఫ్ క్లాసులు ఎవరైనా? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అన్నప్పుడు నీకు ఎదురయ్యే సంఘటనలు అంతా ఎక్కడి నుంచి వచ్చాయి మేడం చెప్పండి? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అన్న వర్డ్ తప్ప ఇలా ముందుకు వచ్చాను మేడం కొంచెం. అది 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 సత్యవాకు కాదా? నీ వాక్కు నీవే సృష్టికర్తవి అన్నది సత్యవాకు కాదా? సత్యమేనా కాదా? మరి సత్యమైనప్పుడు మీకు జరిగే సంఘటనలు, మనకి జరిగే సంఘటనలు ఆ మేడంకి కనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? మన నుంచే. పర్లేదు, ఆ మేడం కాదు, నేను ఆ మేడం నన్ను కూర్చోండి. ఈ మేడంకి కనిపిస్తున్నాను. దీనంలోంచే వెళ్తోంది, మన నుంచే పునరావృతం చెందుతోంది, ఇక్కడి నుంచే వెళ్తోంది. అది చాలా. మరి ఎలా వెళ్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి ప్రతి సంఘటన మీరు అన్వయించుకోండి. నేను మంచిగా రెడీ అయినా, క్లాస్కి వస్తున్నా, నాలో ఇంకా అహం ఉంది. నేను ధ్యానం క్లాస్ చెప్తున్నా, ధ్యానం చేస్తున్నా, కానీ కొంచెం అహం ఉంది. గుర్తించాలి, నన్ను ఐడెంటిఫై చేయాలి అన్నది ఉంది. అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, మంచిగా చెప్పాలి, బాగా మంచిగా ఉంది. లేదా నేను వేరే ఒకటి కిట్టి పార్టీకి వెళ్ళిన, పోనీ ధ్యానం కాదనుకోండి, వెళ్ళినప్పుడు నన్ను అందరూ చేయాలి, నా ఉనికిని అందరూ నన్ను చూసి అందరూ పోడాలనుకున్నా. సరే నేను అనుకున్నా, జస్ట్ చూసుకొని ఒకసారి అనుకుని వదిలేసిన. పెద్ద ఎరుకలో లేను కదా, ఎరుకలో ఉండను కదా. వెళ్తుంటే దారిని పోయేవాడెవడో మన్ని అంటాడు, దారిని పోయేవాడెవడో మన్ని కామెంట్ చేస్తాడు. తెలుసు కదా అలాంటి కామెంట్లు ఎంత అసహ్యంగా ఉంటాయో. తర్వాత మనం నచ్చిన వాళ్ళు, అంటే మనకి ఇష్టమయ్యా మేడం, మనకు తెలిసిన వాళ్ళు అనరు అన్నమాట. మన వేరే దృష్టి, అంటే కొంచెం మన అసూయతో మన చూసి అసూయపడే స్నేహితులు ఉంటారు కదా, లేడీస్ అయినా, వాళ్ళు అంటారు ఏమని, అబ్బా భలే తయారై వచ్చింది, దీనికి ఉందని, భలే ముస్తాబైంది, అది ఎంత మేకప్, అది అంత ఉండేది కాదు ఈ మధ్య మేకప్ అది. మరి అది ఎక్కడి నుంచి వచ్చిన కామెంట్లు? నేను అనుకున్నా కదా, అంటే నేను ఇట్లా అనుకోలేదు, అంటే అసలు అట్లా చెప్పొద్దు. మళ్ళీ నాకు నేను చెప్పొద్దు, ఎట్లా నిన్ను కామెంట్ కావాలనుకున్నావు, కామెంట్తో పాటు మంచి కామెంట్తో పాటు అవి కూడా వస్తాయి. నన్ను గుర్తించాలి, చీర బాగుండాలి, మంచిగా ఉండాలి అన్నీ అనుకున్నారు, మరి అవి కూడా వస్తాయి. అది తెలుసుకున్నప్పుడు మీ లోపల ఈ చిన్నది కూడా రాదు. ఇక్కడ మామూలుగా వెళ్ళాలి, మామూలుగా ఉండాలి, అది మనకు తేడా. బయట వాళ్ళకి తేడా, మనకి. అలాంటి రూమర్స్తో పాటు తర్వాత నీ ఫ్రెండ్ కూడా ఏమే అంత బాగానే ఉంది కానీ ఎందుకే ఇక్కడ డిప్స్ పెట్టినా ఇట్లా ఇదొరకు లేవు కానీ ఎందుకు పెట్టినవే అని అడుగుద్ది. అంటే కామెంట్ మంచిగా పోడింది, మళ్ళీ కామెంట్ చేసింది, అంటే లైఫ్ అంతా ఈ విజిట్కే సరిపోద్ది. అలా పోయి అక్కడ పోయి మనం ఏం పొందామో. అందుకోసమే ఎటువంటి ఆలోచన ఉండకూడదు ప్రాపంచికమైన పట్ల. ఇది కావాలంటే ఏం చేయాలి మేడం? యాక్సెప్టెన్స్లోకి రావాలి, ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. ఎందుకు రెడీ అవ్వాలి? ఎవరు గుర్తించాలి? నాకు చాలా ఉండే సర్కిల్ చిన్నప్పటి నుంచి, చాలా బ్రాహ్మిన్స్ అని, మేము వరంగల్ దగ్గర మహబూబాబాద్ నేను చదువుకుందంట. చాలా ఒక మహారాణిగా చూశారు అప్పుడు అందరూ కూడా నన్ను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ కొలాప్స్ అయిపోయింది. అసలు బాగుండు కాదు, కూర బాగుంది అన్నారు, అసలు ఇక పాజిటివ్ మాట లేదు ఎవరి నుంచి. పిచ్చెక్కింది నాకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఏంది నన్ను చూస్తే అడుగడుగునా అరిచేతుల్లో పరిచారు. నేను చాలా సున్నితము, ఎవరిని గవ్వుకుని ఏమనను, చాలా అందరిలో కలిసిపోయే తత్వం ఉంది, ప్రేమించే మంచి మనసు ఉంది, స్నేహం ఆకట్టుకునే గుణం ఉంది. నన్ను ఎందుకు ఇట్లా పదే పదే ఇలాంటి మాట్లాడుతున్నారని నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఎన్నిసార్లు అడిగినా వెళ్ళు, ఇప్పుడు అయిపోయింది నీకు చెప్పాలన్నా, అరే ఆ మాట అన్నప్పుడు చెప్పవా, అస్సలు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఒక సరిగాని మాటలు మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ నిజంగా ఆ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నా పాలిట దైవం, నడిచే దైవంలో వచ్చి
ఈ ధ్యాన పరిచయం చేసి నా బిడ్డల్ని ఈ రోజు గొప్ప మాస్టర్స్ గా తీర్చిదిద్దుకునే గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. అంత ఈజీ కాదండి. ఈ కుటుంబాల్లో నేను ఎన్నో మార్చుకున్నాను అన్న వాళ్ళు నిజంగా ఎంతో సాధన చేస్తుంటారు. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. కుటుంబంలో ఒక వ్యక్తి నా భర్త మారాడంటే ఈ రోజుకి నాకు ఒక్కోసారి నేను గతంలోకి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు ఈయన అనిపిస్తుంది. ఎందుకు నేను ఏం తక్కువ నాలో చాలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మరి ఎందుకు నా పట్ల అట్లా ప్రవర్తిస్తున్నాడు? ఇక్కడ 2 జరిగినాయి నాకు. గత జన్మ కర్మ 2, లేదా శిక్ష కానీ శిక్షణ కానీ. నేను శిక్ష అనుకున్నా కొత్తలో, ధ్యానంలోకి వచ్చిన కొత్తలో నా శిక్ష గత కర్మ ఇది. అప్పుడు నాకు ఇక్కడ ఏంది, నాకు అప్పుడు స్ఫురణకి రాలే. కర్మ ఇది అవన్నీ స్ఫురణకి రాలేదు. ఇంకా అవన్నీ ఉంటాయి, అవి మన వెంటాడుతాయి, దాన్ని బట్టే ఒక లైఫ్ డిజైన్ ఏర్పడుతుంది. ఇదంతా నాకు తెలియదు. ఎందుకనే ప్రశ్న. కానీ వచ్చిన తొందరలోనే తెలుసుకున్నా. ఎలా తెలుసుకున్నా అంత తొందరగా? నేను పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, యాక్సెప్టెన్సీ, ఉన్నది ఉన్నట్టుగా చూడడం ఇంత తొందరగా నాకు ఎట్లా వచ్చినాయి? గత జన్మ. ఇప్పుడు నాకు పాటలు పాడే గొంతు ఇచ్చాడు దేవుడు, మంచి పాట పాడతాను అంటే ఇప్పుడు బాగా కంగారు పడకండి. పాటలు పాడే వాయిస్ ఉంది. ఎలా ఉంది? గత జన్మ. పత్రి సార్ వీడియో విన్నాక తెలిసింది. నాకు కర్ణాటక సంగీతం రాదయ్యా. మా అమ్మగారి వల్ల నేను ఏదో ఈ సంగీతం నేర్చుకున్నా. కాస్త కర్ణాటక సంగీతం రాదు. ఆయన రాగాలన్నీ కర్ణాటక సంగీతం కదా మేడం. ఆయన రాగాలన్నీ కర్ణాటక సంగీతం. గత జన్మలో ఉందయ్యా, నేను పెద్ద విద్వాంసుని. అలా ఓకగా తిరిగిపోతాయి. ఇప్పుడు నేను ఏదైనా పాట వింటూ ఉంటే ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే ఆ ట్యూన్ అలా తిరుగుతూ ఉంటుంది. మీకు ఒక చిన్నది పాడి చూపిస్తాను తర్వాత. మరి అది నాలో ఉంది. సో నాకు ఈ జన్మకి ట్రావెల్ అయింది. అలాగే గత జన్మలో నేను చేశాను, విన్నాను, ఎన్నో పొందాను, ఎన్నో పుస్తకాలు చదివాను. ఈ జన్మకి అవి టకటక యాక్టివేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఫోన్స్ ఏం చేస్తున్నాం, ఇట్లా అనగానే యాక్టివేట్ అది అవుతుంది కదా, ఇట్లా టచ్ అవగానే ఇట్టాడు. ధ్యానం పరిచయం అయింది, అవన్నీ టకటక నాలో స్ఫురణకు వచ్చేసాయి. తొందరగా అర్థమైనవి. నేను ఎక్కడ ఎక్కువ రోజులు ఉన్నానంటే నో కామెంట్, నో జడ్జిమెంట్. ఎందుకు చెప్పద్దు, ఎందుకు అనద్దు? ఆమె ధ్యానంలోకి వచ్చి అట్లా ప్రవర్తిస్తుంది, ఎందుకు అనద్దు? ఆమె కారు ఉంది, కారులో వెళ్తుంది, ఒక ధ్యానం చేస్తుంది. మనం ధ్యానంలో ఏం చెప్తున్నాం? ఉన్నది పంచబడినాం. మరి పక్కన ఎందుకు పిలవలే? నేనే ఒప్పుకోలేదు చాలా రోజులు. ఈ 2 విషయాలు నేను అసలు కాంప్రమైజే కాలేదు. అడిగిరా మాస్టర్ని అడిగి దొరికినట్టు అడిగేదాన్ని. ధ్యానమా చక్రాలకు వెళ్ళినప్పుడు, పేరవరం వెళ్ళినప్పుడు, ద్వారకా తిరుమలలో కట్టారు ఒకటి మంచిది. బాగా క్లాసులకు వెళ్ళేదాన్ని చాలా రోజులు. చాలా ఇబ్బందులు పడి ఫస్ట్లో వెళ్ళేదాన్ని, తర్వాత సింపుల్గా హాయిగా చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. ఏది కూడా తక్కువ మనకు హారతి ఇచ్చి బాబాయ్ చెప్పరు ఎవరు. కష్టమైనా రావాలి, ఇబ్బంది అయినా రావాలి, తర్వాత అవన్నీ తొలగిస్తారు. అది మాస్టర్స్ పని, మన పని కాదు. మన పని ధ్యానానికి వెళ్ళడమే. చీర కట్టుకోవడం, బొట్టెట్టుకోవడం, జడేసుకోవడం, వచ్చేయడం. మిగతా అన్ని కాగల కార్యం గంధర్వులు చేసినట్టు మాస్టర్స్ తీరుస్తారు. అది నేను అనుభవంలో పొందాను. కాగల కార్యం గంధర్వుడు వచ్చి తీర్చాను. నా ప్రతి సమస్య అంతే. నా లైఫ్ వెనక్కి వెళ్తే ఇలా మాట్లాడే అసలు కానే కాదు. కర్ణుడు లైఫ్ నాది. కర్ణుడి గురించి తెలుసు, మహాభారతంలో కర్ణుడి గురించి తెలుసు కదా. అడుగడుగునా శాపాలు ఆయనకి. వంశీ సార్తో నేను ట్రావెల్ చేశాను, తెలుసా? వంశీ సారు చాలా బాగుంటాయి ఆ సార్వి. పత్రి సార్ ఎక్కువ వింటాను. వంశీ సార్వి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే ధ్యానంలో నిష్ఠాత్రులు చేయడానికి ఉపయోగపడతాయి. చాలా బాగుంటాయి. పురాణాలను మేళవించి పురాణాల్లో జరిగిన ప్రతి సంఘటనని మనకి ప్రాక్టికల్గా చెప్పి మనకి ఆ గ్రంథాల్లో ఉన్న సారం ఏంటో మనకు తెలియజేసి మన నిత్య జీవితంలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, మనం
ఏదన్నా మన కళ్ళ ముందుకు ఒక పరీక్ష వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? అంత ఎప్పుడు నేను ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఉంటున్నావు నువ్వు, ఇక్కడ ఒక సెంటర్లో పనిచేశాను కొద్ది రోజులు, ఎందుకు నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నీకేం అవసరం, ఇంట్లో ఏసీ రూమ్లో అవి పెట్టుకుని ఎందుకు పని చేస్తున్నావు అది అని అడిగితే, బుద్ధుడికి ఏం కర్మ, రాజ్యం వదిలి అందమైన భార్యను వదిలి బిడ్డలను వదిలి ఎందుకు దేశాలంబడి పోయాడు, ఎక్కడో ఇంత ఇంత చిన్న గుడ్డ కట్టుకొని ఆ నలుగురు శిష్యులను వేసుకొని భిక్షపాత్ర పట్టుకొని ఏం కర్మ, మరి మనం బుద్ధులం అవ్వాలంటే వదలాలి కదా అని చెప్పాను. నాకు అలా వచ్చేది లోపల, నా కంఫర్ట్ మిస్ అయ్యి నేను ఎందుకు ఉండాలి ఇక్కడ అనుకున్నాను. నేను అనుకోకుండా మాస్టర్ అవలే, అనుకున్నప్పుడు నా లోపల నుంచి సమాధానం వచ్చింది. ఫస్ట్ అడుగులోనే మన సక్సెస్ అవ్వమండి. కొద్ది రోజులు చేసి వచ్చేసాను. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఎందుకు కంప్లైంట్ చేయకూడదు, ఎందుకు జడ్జిమెంట్ చేయకూడదు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క గుణాలతో ఉన్నారు. తమో గుణంలో కొంతమంది ఉన్నారు, రజోగుణంలో కొంతమంది కుత్తినే కోపం వచ్చేది, సత్వగుణంలో శాంతంగా ఉంటారు, చేయాల్సింది చేస్తారు, సైలెంట్గా వెళ్ళిపోతారు మౌనంగా, రకరకాల గుణాలతో ఉంటారు. ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు తొందరగా ఇలా ఎదుగుతారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సత్వగుణం దాకా వచ్చారు కదా, మరి గతంలో చేసి వచ్చారు కదా. మరి రజగుణంలో ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తున్నా కోపగించుకుంటూనే ఉంటారు. నా కుర్చీ లే మేడం, నా కుర్చీ ఏంటి, చాలా మందిని చూసాను. నాకు పిచ్చెక్కేది, ఇదేంటి కూర్చున్న మనుషులు లేపు నా కుర్చీ అంటారు, ధ్యానంలో ఏంది నాదేంది, ఇంకే నాశనం ఏమి శరీరమే నాది కాదు అంటున్నప్పుడు నాదేంది, సర్వం మనకేమి మనది ఎట్టు ఏం లేదు. తోలు తిత్తి ఇది తూములు 9 తుస్సుమంటది గురువు తోలు తిత్తి ఇది నా కుర్చీ, ఇది నాది అంటే అన్ని రకాల గుణాలతో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ గుణాల మీద ఆ గుణాలకు అనుకూలంగానే ప్రవర్తిస్తారండి. నాలా ఈ మేడం ఉండమంటే ఉండదు, ఈ మేడం లాగా ఆ మేడం ఉండమంటే ఉండదు. వాళ్ళకి గుణాల అనుకూలంగా వాళ్ళ గుణాల ఎలాంటి గుణాలైతే కలిగి ఉంటారో అలాగే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. నువ్వు ఈరోజు సత్వగుణంలోకి ఎన్నో రోజులు కష్టపడి సత్వగుణంలోకి నువ్వు వచ్చావు కదా అని ఇప్పుడు ఆమె కామెంట్ చేస్తే ఎట్లా? దీన్ని మనం ఏం చెప్తారంటే దీనికి శైశవాత్మ అంతేనా సార్? శైశవాత్మ, యవనాత్మ, ఇంకా వృద్ధాత్మ, ఇలా అంటే కొన్ని స్టేజ్లు ఉంటాయి. బాలాత్మ, బాలాత్మ దగ్గర నుంచి ఇప్పుడే వికసిస్తుంది, వాళ్ళకి ఇప్పుడే పరిమళిస్తుంది. పువ్వుకి మొగ్గ చూడండి, కొంచెం కొంచెం స్టేజెస్ ఉంటాయి కదా. అయితే అదేంటంటే ఒక రోజు ఒక రోజు మొత్తంలో తెలిసిపోతుంది మనకు, సాయంత్రానికి పరిపక్వత చెందిపోతుంది, రాలిపోతుంది. మరి మనిషి అలా కాదు కదా, మనిషి నెమ్మదిగా పరిపక్వత చెందుతాడు. చెందినాక వాళ్ళ గుణాలతో వాళ్ళు బంధింపబడతారు, వాళ్ళ గుణాలతో వాళ్ళు పీడింపబడతారు. ఎందుకు జడ్జి చేస్తావు? కామి కానివాడు మోక్షగామి కాలేడు. ఈ అర్థం తెలుసా నీకు? కోరిక అంటే ఓన్లీ డబ్బు, నగలు, వ్యామోహం ఇవే కాదు. ఇప్పుడు కొంతమంది చాలా అసహ్యమైన పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. ద్వేషించద్దు, వాడికి అన్ని వదిలిపోవాలి, దీని మీద పోవాలి మొత్తం. ఒక అమ్మాయి 2-3 మార్చి ప్రేమిస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి గురించి మనం కామెంట్ చేయొద్దు. అదే సేమ్ ఒక అబ్బాయి లేదా ఒక లేడీ, ఒక పెద్ద అతను జెంట్, వాళ్ళు ఏమైనా అలాంటి విషయాల్లో మనం అస్సలు మాట్లాడద్దు. ఆ మేడం వచ్చేటప్పుడు కనిపిస్తే మనం ఏం చెప్పాలి? ఏం మేడం ఏం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ద్వేషించద్దు. వాళ్ళు చేసే పని తప్పైనా ఆ వ్యక్తి దేవుడే, ఇప్పుడు కాకపోవచ్చు అవుతాడు కదా. మరి అందుకే బుద్ధుడు ఏం చెప్పాడు, ఒకసారి అమరపాలి అనే వేశ్య వస్తుంది బుద్ధుడి దగ్గరికి. శిష్యులు ఏం చెప్తారు, స్వామీజీ ఈ అమరపాలి అనే వేశ్య వచ్చింది అన్న. రాణి అంటాడు. అదేంటి రాణి అంటున్నారు, ఆవిడ వేశ్య, ఆవిడ ఎలా రాణిస్తాం? ఈ లుంబిని వనంలోకి ఆవిడకి ఎంట్రీ ఇవ్వం మేము అంటాడు. ఆవిడ్ని తీసుకురా అంటాడు.
ఆనందుడు వెళ్ళి తీసుకొస్తాడు. దర్శనం చేసుకొని పాదాభివందనాలు చేసి ఆవిడ తెచ్చిన భిక్ష పండ్లు అవి వేసి, స్వామి ఒక చిన్న మనవి ఏంటి, మీరు నా ఇంటికి భిక్షకు రావాలి. అలాగే వస్తాను. శిష్యులు మొత్తుకుంటున్నారు. ఇక మొదలుపెట్టాడు. ఈయనకు జిహ పోలేదు. ఆవిడ ఆ వేష అందాన్ని చూసి ప్రలోభపడ్డాడు. లేకపోతే ఆ వేష దగ్గర డబ్బులు తెచ్చుకుందామని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చలో ఆనందుడితో కలిసి వెళ్ళాడు. వెళ్ళి ఆ రోజు భిక్ష చేసి సాయంత్రానికి వచ్చేసాడు బుద్ధుడు ఇంకో 2-3 శిష్యులతో. ఆనందుడు అక్కడే ఉన్నాడు. ఓహో, ఈ గురువు గారు బాగానే ఎంజాయ్ చేసి వచ్చాడు. ఆనందుడు నుంచోడు. అక్కడ మాట్లాడారు వేరే వాళ్ళు. ఈ ఆనందుడు అనే శిష్యుడు 3 రోజుల్లో ఆ అమరపాలనే వేష్యని ఇంకొక 3 వ్యక్తుల్ని బౌద్ధ భిక్షులుగా మార్చి తీసుకొచ్చారు. ఒక గురువు, అందుకే గురువుల సన్నిధిలో మనము పత్రిసారు ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారా, వెళ్ళారా? పత్రిసారు ఉన్నప్పుడు ఎవరైనా చూసారా? అసలు ఉండేవారా? ఎలా అయిపోయేది మనకు మనసు? శూన్యమైపోయేది. ఇక ఏం రావో తన్మయత్వంలోనే ఉంటాం మనం ఉన్నంతసేపు అక్కడ. అది ఏంటో తెలీదు, క్వశ్చన్ రాదు, ఏమి అన్ని తెలిసిపోతూ ఉంటాయి. సార్ చెప్తుంటే ఎస్ ఎస్, సార్ చెప్తా అవును అంటే ఉత్తేజం మన లోపల యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సార్ ఆరాలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మ ధ్యానమే శరణం, అందులో శరణం నాస్తి అనుకుంటే పత్రిసారి ఆరాలో మనం ఉంటాం. పత్రిసారే మనం నడిపిస్తాడు. మరి నమ్మాలి, విశ్వసించాలి. అనుభవం పొందిన వాడికి మాత్రమే తెలుసు. ఆ అనుభవం అయ్యేదాకా మరి ఏం చేయాలి మేడం? ధ్యానం చేయాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన శక్తిని పెంచుకోవాలి. శక్తిని పెరిగినప్పుడే మీకు యాక్సెప్టెన్సీ ఉన్నది ఉన్నట్టుగా చూడడం, జడ్జి చేయకూడదు, కామెంట్ చేయకూడదు. మనం ఆ వ్యక్తి అది చెడ్డది. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడు, ఏంటి స్వామి మీరు చేసిన పని అంటే, వచ్చిన తర్వాత ఆవిడ ప్రవృత్తి ఏదైనా కానీ, ఆవిడ వృత్తి ఏదైనా కానీ ఆవిడ ప్రవృత్తి గొప్పది. గురువుల సాంగత్యంతో ఆవిడ ఉండాలనుకుంటుంది. ఆవిడ వృత్తి నాకు సంబంధం లేదు, ఆవిడ ప్రవృత్తి గొప్పది. ఈ మేడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ మేడం గుణాలు మనకు అనవసరం. మేడం ధ్యానంలోకి వస్తుంది. ప్రవృత్తి ధ్యానం విషయాలు ఇష్టం, ఆ మాటలకి ఇష్టం చూపిస్తున్నారు, ఆ మాటలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మారిందా? మేడం వస్తుంది కదా మేడం, ఆ మేడం ఇంటికి వెళ్తే టీ ఇవ్వకపోతే రేపటి రోజున ఆవిడ ఆస్తంతా రాసిచ్చే పత్రిసారి అదే చూసిండు. కనీసం ఇంటికి వెళ్తే టీ ఇవ్వని వాళ్ళు కూడా పత్రిసారి అందులో లక్షలు పెట్టి ఈరోజు గ్రేట్ మాస్టర్స్ అవ్వలేదు సార్, గొప్ప మాస్టర్స్ అయ్యిండ్రు. అది విజువలైజేషన్ చేస్తాడు పత్రిసారి. అలా చూస్తాడు వాళ్ళని. ఒకసారి ఎక్కడికో వెళ్తే 10 మంది వచ్చారు. నందప్రసాద్ ఉన్న రోజుల్లో ఇవి. నందప్రసాద్ చెప్పి ఒకటే నవ్వుతూ ఉంటాడు. వింటే నందప్రసాద్ వినండి మేడం, యూట్యూబ్లో చాలా బాగుంటాయి నందప్రసాద్ మాటలు. నవ్వుతూనే ఉంటాడు, ఎంత కామెడీ. పత్రిసారి పక్కన కూర్చొని కామెడీ చేస్తుంటాడు. మాకమ్మ అసలు అక్కడ ఉంటుంటే ఏంది ఇట్లా, ఈయనమ్మో వచ్చిన వాళ్ళు నన్ను కొట్టి పంపిస్తాడు, ఎవరు రారు పిలుద్దామంటే అని చెప్తూ ఉంటాడు. ఈయన ఇక్కడే ఉంటాడు, ఈయన నవ్వుతూ ఉంటాడు, ఇట్లా చూస్తుంటారు. చాలా బాగుంటుంది అసలు ఆయన మాటలు. పత్రిసారు ఆయనను చూసే విధానము. ఎవరొచ్చినా వాళ్ళని కొట్టి పంపిస్తారు. ఇంకెవరు వస్తారు ఇప్పుడు ఇద్దామంటే, మీ గురువు గారు బాధ చేస్తున్నాడే బాబు, మేము ఎక్కడ వస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు పత్రిసారి పక్కన. సారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు నందప్రసాద్ అని చూసి. కానీ నందప్రసాద్ చివరిలో ఏం చెప్తాడో ఆయన తెలుసు కదా. నాకమ్మా ఏంది భలే చెప్తున్నాడు సారు, అట్లా అనిపించేది సార్ పక్కన ఉండి మాట్లాడాలని. ఆ కోరిక తీరలేదు నాకు. ఇంకోసారి ఎప్పుడు సార్ ఆరోలోనే ఉన్నా. నెక్స్ట్ వచ్చినప్పుడు 100 మంది కావాలన్నారు. నేను రిటర్న్ లో 10 రోజులు ఎక్కడికి పోతున్నా వస్తున్నా, వచ్చేటప్పుడు 10 మంది 100 మంది కావాలన్నారు. 100 మంది ఎక్కడికైనా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టి పంపిస్తున్నారు. ఎవరి జిల్లాలో మీ గురువు సరిగ్గా ప్రజలే నేను రారా అంటారు అనుకున్నాడంట. తర్వాత సార్ వెళ్ళిన తర్వాత అక్కడ గ్రాండ్ మాస్టర్లు అందరూ గ్రాండ్ వర్క్ చేస్తే పాంప్లెంట్లు ఇచ్చి చెప్పిన డోర్ టు డోర్ చెప్పి అక్కడ ఇలా జరుగుతుంది రండి అంటే మళ్ళీ సార్ వచ్చేటప్పటికి 100 మందితో క్లాస్ జరిగింది అక్కడ. పేరవరం నుంచి ఒంటిరి మించి ఇలా వెళ్తూ కార్లో అన్నట్టు అక్కడ పెద్ద పిరమిడ్ వస్తుందయ్యా అని. ఏంటది అంత అడవి, నీళ్లు, ఇటు అటు చెట్లు, ఎక్కడ అసలు ఇంత
మనకి ఇంత కూడా మచ్చుకు కూడా ఒక పిరమిడ్ కట్టే ఆనవాళ్ళు దొరకలేదండి. లేదండి, పిరమిడ్ రావడం ఏంటి, అందరికీ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆ పిరమిడ్ ఎంత గొప్ప పిరమిడ్, అది చాలా గొప్ప పిరమిడ్. అంత అలా ఉంటుంది గురువు విజువలైజేషన్ అని. ద్రష్ట అంటారు వాళ్ళని, దర్శించే వాళ్ళని ద్రష్ట అంటారు. అంటే ఆయన అంత ఆయన 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 ఎందుకోసం వచ్చాడు, భూమండలాన్ని ధ్యానం చేయాలి, భూమండలాన్ని శాకాహారం చేయాలి, భూమండలంలో పిరమిడ్స్ రావాలి. మరి ఆయనకు అదేం కనపడతాయి కానీ ఈ మేడం వాళ్ళ దగ్గర ఏముంది, ఆ మేడం దగ్గర ఏముంది, ఈ మేడం ఇట్లా చేసింది, ఆ సార్ అట్లా చేసిండ్రు. ఆయన అన్ని చోట్లకి వెళ్ళండి కానీ మన ధ్యానం చేయండి, ఎవ్వరికి వెళ్ళొద్దని చెప్పలే. అటువంటి గురువు ఎక్కడైనా దొరుకుతాడా? మరి ఇలాంటి రకరకాల గుణాలతో ఉన్న వ్యక్తులు ఆయా గుణాలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజు ఈ మేడం ఇవ్వకపోవచ్చు, ఒక 1 year 2 years అయిన తర్వాత ఆవిడలో శక్తి పెరిగి మా ఇంట్లో ధ్యానం పెట్టుకోండి సార్ అని అద్భుతంగా మనకి ఫుడ్ అరేంజ్ చేసిన అంత గ్రేట్ మాస్టర్ అవుతుంది ఆవిడ. మరి అది చూడాలా? ఈ రోజు టీ ఇవ్వలేదని కామెంట్ చేస్తామా? కామెంట్ చేయకూడదు ఎవరిని, ఏ మేడం ఎవరిని, ఏ సార్లు, ఏ మేడం, అసలు పిల్లలు ఏ విధంగా కనిపిస్తున్నా ఆ వ్యక్తిని జడ్జిమెంట్ చేసి, డబ్బు, కొంతమంది డబ్బుని చూస్తే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది రూపానికి ప్రాధాన్యత, కొంతమంది కట్టుబొట్టుకు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళు అవన్నీ పోవాలి, ఆ గుణాలన్నీ పడిపోవాలి. పడిపోయాక మంచి సత్వగుణంలోకి వచ్చాక ప్రేమగా చూస్తారు, ప్రేమగా మాట్లాడతారు. మరి వాళ్ళు అక్కడికి వచ్చేదాకా ధ్యానానికి రారు. వాళ్ళు చాలా మంది కొన్ని జన్మల 600 జన్మల పైన వచ్చేదాకా రారు మేడం వాళ్ళందరూ. వాళ్ళు రాలని మనం ఏమనద్దు, వాళ్ళని చెప్తానే ఉండాలి, చెప్తూనే ఉండాలి. నేను కట్టాలకి ఫండ్ వసూలు చేసేదాన్ని. ఫస్ట్లో నాకు బాగా కోపం, గట్టి ఇట్లా ఏదో కామెంట్ చేసుకుంటా, అయ్యే పది సర్లేండి అనుకుంటా వచ్చేదాన్ని. ఒక రకంగా మాట్లాడేదాన్ని. నేను అలా చేస్తూ ఉంటే ఓకే సార్ థ్యాంక్ యూ, ఇవ్వను అన్న వాళ్ళకి సార్ మీరు కూడా అందులో భాగస్వామి, ₹1 ఇవ్వండి సార్, ఏమొద్దు, ₹1 ఇవ్వండి సార్ ప్లీజ్, మీరు అందులో భాగస్వామి అవ్వాలి సార్, మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి సార్, మా కోరిక అదే సార్. మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు రండి సార్, మీ ఫ్యామిలీతో రండి, ఇంత బిజీ లైఫ్లో కాస్త ప్రశాంతంగా ఉండండి అంటే తర్వాత రామ్మా అనే ₹10 ఇచ్చేవాళ్ళు. ₹1 ఇవ్వని వాళ్ళు ₹10 ఇచ్చేవాళ్ళు. ₹10 ఇచ్చారా అని అనద్దు మేడం మనం. ఆ 10 ఒకప్పుడు ఎంత విలువైందో తెలుసా? ఆ 10,000 వస్తాయి, వేలల్లో వాళ్ళు మారడానికి మొట్టమొదటి అడుగు. మరి ఆ అడుగునే మనని ప్రశ్నిస్తే మరి వాళ్ళు ఇంకెన్ని అడుగులు వేస్తారు? ఎట్లా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి, జడ్జి చేయకూడదు. నేను మొన్న శుక్రవారం పూజ చేసుకున్నా. ఎవరు అడిగారు మరి ఎందుకు చేశారు? ఎందుకు చేశానంటే నా భర్త గాఢంగా నమ్ముతున్నాడు, ఇంట్లో పూజలు పునస్కారాలు ఇవి అన్నీ చేస్తే స్త్రీ, భర్త ఎట్లున్నా పర్లేదు ఆయన దృష్టిలో, స్త్రీ చేస్తే తనకి కలిసి వస్తుంది, ఇంట్లో మంచిగా ఉంటుంది అని నమ్ముతున్నాడు. ఆయన నమ్మకాన్ని ఇంకో 2 ఎక్కువ చేయడానికి చేసిన నేను. లేకపోతే ఆయన ఆలోచనలు ఎట్లున్నాయి, నువ్వు పొద్దున లేవో పూజలు చెయ్యవు అందుకే మనకి కలిసి రావట్లేదు అనుకుంటున్నారు. మరి ఆయన నమ్మాలి, ఆయన గట్టి పడాలి, స్ట్రాంగ్ అవ్వాలి. లేదు నేను చక్కగా ఉన్నాను, మా జీవన విధానం బాగుంది, మాకంతా బాగుంది, ఆయనలో పాజిటివ్ పెరగాలంటే ఏం చేయాలి? నేను కిందికి దిగి కొన్ని పనులు చెయ్యాలి. నేను నమ్మాను, నాకు పూజలో ఏం లేదు కానీ కొంత ధర్మం కోసం చెయ్యాలి, కొన్నిటి కోసం చెయ్యాలి. ఆ నమ్మకం కోసం నేను చేశా. శుక్రవారం పూజ చేసుకుని ఆ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకున్నాను. సాంప్రదాయాన్ని మంట కలిపేవంటున్నారు. ఆయనలో ఒక రకమైన ఆయన్ని వికటించి నేను ఏం చేస్తాను, ఏం పొందుతాను? అనుకూలంగా ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను కానీ ఆయనకి ఎదురు తిరిగి నేను ఏం చేయగలను చెప్పండి? నాకు ఇక్కడ ప్రశాంతత ఉండదు కదా, మొహం మార్చుకొని ఒక చోట ఉండలేం కదా. అందుకు కొన్ని చేయాలి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఉప్పు పక్కన పసుపు పెట్టు, పసుపు పక్కన ఉప్పు పెట్టు, నా ఎత్తి పెట్టు, నా తలకాయ పెట్టు అంటారు. అవన్నీ నేను పెట్టిన ఆయన ముందు ఉంటా. అట్లా అప్పుడప్పుడు వచ్చి కిచెన్ పక్కన మళ్ళీ ఉప్పు పక్కన పసుపు పెట్టుకుంటాను, సరే అక్కడ పెడతాను. అలాంటివి ఓకే, కొన్ని పాటించమంటారు. అవి ఏం లేవండి, అవంతా ఏం కాదు.
నేను ఎక్కువ గుళ్ళెంబడి ఏం పొద్దుగా తిరగను, ఆయన తిరుగుతున్నారు. అసలు ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిందో లేదు. ఎందుకు లేదంటే అది కూడా ఒక బాధ ఉండేది నాకు, ఎక్కడ తీసుకెళ్లరు ఏమి చేయరు అని. నేను ఈ ధ్యాన స్థితిలోకి అద్భుతంగా ఎలా తిరగాలనంటే ఆయన బడి గుళ్ళెంబడి కింద పోతాను నేను. అంటే ఆయన పెట్టిన బాధ నన్ను ఎదిగేలా చేసింది. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. గుళ్ళు చుట్టూ తిరిగే లైఫ్ కాదు, ఆ జన్మ కాదు నాది. గుడి చుట్టూ తిరగడానికి రాలే నేను. అద్భుతంగా నేను ఉన్న స్థితిని ఇంకొంచెం పెంచుకోవడానికి వచ్చిన. శిక్షణ అనుకోలే నేను, శిక్ష అనుకోలే, ట్రైనింగ్. అందరు వెళ్తుంటే అనిపిస్తుంది, నాకు అనిపించేది. అప్పుడు తర్వాత ఇందులోకి వచ్చాక తెలిసింది నేను ఇటు ప్రయాణం, నేను అక్కడ ఇక్కడిక్కడే తిరగడం కాదు, ఇలా వెళ్ళాలి నేను. బావిలో కప్పలాగా, చెరువులో చేపలాగా ఉండడానికి రాలేదు నేను. ఇంకో నలుగురిని ఇంకో నలుగురిని మోటివేట్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ లైఫ్ నాది. నాకు అశాంతి పోయింది. ఆయన రమ్మనకుండా ఉంటేనే బాగుండి అనిపిస్తుంది. లేదా నేను దండాలు పెట్టాలి, ఇవి తిరగాలి, అవి చేయాలి, రమ్మని అసలు పిలవరు కూడా. ఆయన ఎవరైనా వెళ్తుంటే వెళ్ళిపోతారు. నేను దీనికి రమ్మను. ఎందుకు మళ్ళీ నాకు పక్కలో బల్లెం నమ్మని మనుషులు వెనుక పెట్టుకొని ఏం చేయను? నమ్మరు కదా. నన్ను పంపించారు, అదే శతకోటి వందనాలు ఆయనకి. అంత సహకారమే నాకు గొప్పది. తర్వాత టార్చర్ ఏంటంటే ఇంట్లో మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నువ్వు వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి. అందరూ అంటారు, ఏంది ఇట్లా తిరుగుతావు నువ్వు అని. ఏంది ఆ తిరుగుడు, ఏంది ఆ భాష మార్చండి, తిరుగుతున్నావు అంటలేంది అంటే భలే వచ్చేస్తుంది. అంటే ఎస్ వస్తా, ఎన్ని చేసి వస్తా, వెళ్ళాక ఎన్ని చేస్తాను, మళ్ళీ ఎన్ని చూసుకుంటాను నేను. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ వాళ్ళనండి. అబ్బాబ్బాబ్బా రోజు నాకు డిస్కషన్. నేను ఎవరిని ద్వేషించను. ఒకసారి అనిపిస్తుంది అందరిని కట్ చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది దూరం అయ్యారు. ఎందుకంటే మరీ మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళు నేను ఎవరిని దూరం చేసుకోవాలి. ఆటోమేటిక్గా మనం ఈ ఆరంలోకి వచ్చేస్తాం. ఈ మనకు అనుకూలం, మన ఈ ధ్యానము, ఈ సత్సంగ సాంగత్యము, చక్కగా ఇలాంటి మాటలు, జూమ్లు, ఇక్కడికి వెళ్ళాం, అక్కడ ఆ సార్ చెప్పారు, ఇంకా ఈ సార్ది బాగుంది, ఇలాంటి దాంట్లోకి వచ్చేస్తాం. వాళ్ళతో వెళ్తే నేను ఎక్కువ మౌనంగా ఉంటా. నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు? వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటున్నారు. కాదే, ఇది మీరు ఏదో డ్రెస్సుల గురించి, దాని గురించి, దీని గురించి ఏదో మాట్లాడుకుంటారు. నాకు అవన్నీ నేను చెప్పను. మనకి జరుగుతాయి ఇలాంటి అనుభవాలు. అందుకే మనకి నేను అవన్నీ మాట్లాడను. మీరు మాట్లాడుకోండి. వెళ్తామా, వాళ్ళు షాపింగ్ లేదా వెళ్తారు, అన్ని కొనుక్కొచ్చుకుంటారు. నేను వెళ్ళను. మే అంటారు డబ్బులు లేవా అని కూడా అడుగుతారు. నేను కొంటాను రావే అంటారు. నాకు డబ్బులు లేక కాదే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నేను రాని, నాకు కొనాలని లేదు. చేస్తే ఒక దండం, చేయకపోతే 2 దండాలు అంతే. ఎవరి వారి స్థితికి అనుకూలంగా వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ గత జన్మ సంస్కారాలను బట్టి వాళ్ళ భాషలు ఉన్నప్పుడు, మనము ఇప్పుడు ఈ రోజు అలా ఉండు, లేదా ధ్యానం చేయలేకపోతే డొనేషన్ ఇవ్వకపోతే మనం తిడతాం. ఆమెకు అంత ఉంది మేడం, ఎందుకో ఇయ్యదు. వదిలే జన్మలోకి వస్తుంది, వదిలించుకునే టైప్లోకి వచ్చినప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వదు. ఇవ్వలేదని మనం కామెంట్ చేస్తే ఏమొస్తుంది? మన కర్మ కదా, మనకి కర్మలు అంటుకుంటాయి. మీకు ఒకడు చాలా వినుంటారు, ఇది మీకు ఒకటి చెప్తున్నా. ఒక ఫంక్షన్లో పాయసం వండుతారు, అనాథాశ్రమంలో వండుతారు, వచ్చేలాగా అక్కడ పెడతారు. ఈలోగా పైనుంచి ఒక పామును ఒక గద్ద కరుచుకొని వెళ్తూ ఉంటుంది. ఆ గద్ద నోట్లోంచి విషము చుక్కలు కారి పర్వాన్నంలో పడతాయి. పడిన తర్వాత ఈ పర్వాన్నం తెలియక వాళ్ళు వడ్డిస్తారు. ఈ వ్యక్తులు కొంతమంది చనిపోతారు, కొంతమందికి ప్రాణాపాయ స్థితిలో పడతారు. సరే, అది వేరే విషయం. అప్పుడు పైన బ్రహ్మదేవుడికి దేవదూత అడుగుతాడు, ఏంటి స్వామి ఇలా జరిగింది, ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి అని అడిగితే, గద్ద సహజత్వం, పామును పట్టుకోవడం, పాము విషం కక్కడం సహజత్వం. అది వాటి గుణాలకు అనుకూలంగా అవి పనులు చేసే. మరి ఇది తెలియని వాళ్ళు పాపం, తెలియని పాపం వాళ్ళు అడ్డం చేశారు. వాళ్ళకి తెలియదు నిజంగా, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. మరి అది తిన్న వాళ్ళు చాలా అమాయకులు, తెలియక ప్రాణం పోగొట్టుకున్నారు. కానీ పక్కనున్నారే
ఈ అనాథాశ్రమం ఇట్లా, ఆ అనాథాశ్రమం ఇట్లా, ఈ మేడం ఇట్లా, ఈ ఆయా ఇట్లా, ఇది ఇలా చేశారు, వీళ్ళు కావాలని చేశారు, వీళ్ళ దాంట్లో అని వేస్తూ ఉంటారే, అగ్గి రాజేస్తూ ఉంటారే, వాళ్ళకేసేయి అన్నాడు. అవును మేడం, మనకి ఎందుకు తెలుసా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత దెబ్బలు ఎందుకు వస్తున్నాయి? మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాటల వల్ల, సరికాని ఆలోచనల వల్ల. పిల్లి ఎదురొస్తే తప్పు అంటారు, ఇది ఒక బాగా ఉంటుంది, కానీ నేను నమ్మను. పిల్లి సహజంగా ఊర్లో విచ్చలవిడిగా ప్రకృతిలో తిరిగే జీవి. మరి అది మనిషి వస్తున్నా నేను పక్కకు తప్పుకోవాలని కామన్ సెన్స్ ఉంటుందా దానికి? దాని సంస్కారం ఉంటుందా? అరే మనిషి నన్ను చూసి వాడికి అయ్యే పని అవ్వాలి, నేను పోతా. మరి నక్కను పెంచుకోండి, నక్కను దొక్కితే మరి మంచిగా రోజు వచ్చి నక్కను దొక్కండి. ఎంత తప్పు, ఎంత అసలు. పిల్లి ఎదురొస్తే మరి పనులు అవ్వవు, నక్కను దొక్కితే పనులు అవుతాయి. మరి నక్కను రోజు పెంచుకొని తొక్కుకి వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకు చేయాలి? ఇక్కడ ఆలోచించాలి. మనకి బ్రెయిన్ ఎక్స్టెండ్ అవ్వాలంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి మీద ఆలోచన మొదలు పెట్టాలి. పిచ్చి పిచ్చి మాట అంటే ఒకటే పట్టుకొని కాదు, పిల్లిని పట్టుకుంటే ఎందుకు నష్టం, నక్కను దొక్కితే ఎందుకు లాభం అంటే ఈ రెండు ట్రాష్. అప్పుడు కొట్టిపడేస్తాను రెండు. నీ సంకల్పం గట్టిగా ఉండాలి. నేను వెళ్ళిన పని ఇవాళ వాడు తను లేడు, ఒక విషయానికి 4 సార్లు తిరగాలి, అది అవగానే అయిపోవాలా? ఎందుకు అవుతుంది? ఇక్కడ మీరు వెళ్తుంటే మీ అమ్మో లేదా మీ వెనకాలలో వాడు ఉంటాడో ఉండడోనే ఫోన్ చేసేవాడిని 100 మంది మాట్లాడతారు మీ వెనకాల వాళ్ళు. వాళ్ళ తప్పు లేదా? పిల్లి తప్ప? మీకు వీలైతే వాళ్ళని పాజిటివ్ చేయండి. వెనకాల కూర్చొని ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు కదా, వాడు ఉంటాడో లేడో అని వాడిని తిట్టుకుంటూ మన 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 ఫ్రీక్వెన్సీ వాళ్ళకి రీచ్ అవుతుంది. ఏమో మేబీ ఆ మేడం రావచ్చని వెళ్ళిపోతాడు వాడు ఇక్కడ తిట్టుకుంటూ కూర్చుంటే. మీరు స్మూత్ గా వెళ్ళండి, మీ పని చేసుకోండి, కలవాలనుకున్న వ్యక్తిని కలవండి. యాక్సెప్టెన్స్ లో కలవాలి అనుకుంటే కలిసి రండి, మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడరండి. వాళ్ళతో కొన్ని లావాదేవీలు ఉంటాయి, ఆ లావాదేవీలు తేల్చుకోండి, కాదన్ను. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ఏ నష్టానైనా ఏ కష్టమైనా గత జన్మలో నువ్వు నష్టపరిస్తేనే నీకు నష్టం వస్తుంది. నాకు మొన్న కలకత్తా ఇన్సిడెంట్ లో ఏమనిపించింది తెలుసా? చాలా రోజులు ఫస్ట్ బాధపడ్డా, ఏంటిది ఇట్లా. అయితే ఇప్పుడు మనం స్త్రీ యుగం ఇది. సార్ చెప్తారు, పత్రి సార్ ఎక్కువ అదే చెప్తారు కదా సార్, స్త్రీ యుగం అని. మరి కర్తాల్లో మీకు ఎన్ని కొటేషన్స్ ఉంటాయో కర్తాలు వెళ్ళండి ఈసారి డిసెంబర్కి. ఇది స్త్రీ యుగం. ఏ మార్పు అయినా స్త్రీయే తీసుకురావాలి. స్త్రీ వల్లే మార్పు చెందుతుంది. పురుషుడు ప్రయత్నం చేస్తాడు అంతే. స్త్రీ ఆత్మార్పణ చేసుకుంటుంటే, స్త్రీలు వధించబడుతుంటే అక్కడ చట్టాలు వస్తున్నాయి, చూస్తున్నారా? సంరక్షణ చట్టాలు వస్తున్నాయి కదా. అంటే స్త్రీ అక్కడ తెచ్చుకొని వచ్చింది. స్త్రీని ఎచ్చట స్త్రీలు పూజింపబడదురో అచట సర్వదేవతలు కొలువేయుందురు. స్త్రీని ఎక్కడ గౌరవిస్తే అక్కడ సుసంపదలు ఉంటాయి. మరి అటువంటి స్త్రీని ఈరోజు వంచిస్తున్నారు అంటే ఆ స్త్రీ మీద తిరగబడి ఆ స్త్రీని గౌరవించే ఒక పెద్ద పెనుమార్పు కోసం ఇలాంటి ఆడపిల్లలు బలవుతున్నారు. మరి అదే సంజయ్ రాయ్ కొన్ని వేల మందిని చూసుంటాడే, మరి ఈ అమ్మాయిని ఎందుకు ఇంత కిరాతకంగా చేశాడు అంటే ఈమె అది తెచ్చుకుంది, ఒక పెనుమార్పు కోసం తెచ్చుకుంది. ఈ రోజు చూసే సందీప్ ఘోష్ మొత్తం వాడి విచ్చల విడతనం బయటకు వచ్చింది. వాడు ఎంత క్రిమినలో, ఒక నెగటివ్ భయంకరమైన నెగటివ్ని తీసేయాలంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన కాలేజీకి వచ్చిన అమ్మాయి మిగతా వాళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బాగుంటుంది. ఆ స్త్రీ తాన్ని ఎంచుకొని వచ్చింది. అది లోపల ఇంటర్నల్ గా పైన జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సత్యం కోసం నిలబడింది. మనం అవన్నీ లోపల మూలాలు చూడకుండా ఇక్కడ మాట్లాడేస్తాం. ఎవరిది తప్పు, వీడిది తప్పు. సార్ అంటారు, నేను ఒకసారి కట్టాల్లో 40 days జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయిని అడిగాను, మరి జరిగే దుర్మార్గాలకి అనర్థాలని ఎవరినైనా అంటే అసలు వాటి గురించే మాట్లాడతాను. వాటి గురించి మాట్లాడి వాటిని సరిచేసే జ్ఞానం మనకెక్కడిది, అంత దమ్ము మనకెక్కడిది? ఎందుకు మాట్లాడడం? మనం మార్చగలవా? పక్కింటావుని మార్చలేమా? ఇంకా అవన్నీ ఎందుకు మాట్లాడాలి మార్చలేనప్పుడు?
మార్చడం వల్ల కర్మ పోగొట్టుకుంటున్నాం కదా. మరి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఎక్కువ కర్మని పోగేసుకొని ఇంకా మనం చేసిన శక్తిని కూడా పోగొట్టుకొని పైనుంచి నింపుకుంటాం, కింద నుంచి చిల్లుకుండా అయిపోతున్నాం. ఏంటి మేడం 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, మేము ఏం మార్పు రాలేదు. ఇంకెందుకు వస్తుంది మార్పు? పనికి మాల మాటలు మాట్లాడుతున్నాం, పనికి రాని విషయాలు వింటున్నాం, వాటి పట్ల స్పందిస్తున్నాం. ఒక 4 అడుగులు గట్టిగేసి మేడం ఇట్లా ప్రచారం చేద్దాం 4 ప్లాన్లు లేదు మేడం కుదరదులేండి, మా ఇంట్లో మా బాబు వస్తాడు స్కూల్ నుంచి అని పట్టుకొని ఉండాలి. నా బాబు వస్తే బాబుకి చెప్పండి నాన్న అక్కడ పెడతాను ఇక్కడ ఉండని. మళ్ళీ అదే సేమ్ టైం నేను మళ్ళీ ఇంకోటి చెప్తా, ఆ బాబుని కనిపెట్టుకొని కూడా ఉండాలి, వదులుతూ ఉండాలి, పట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా టాలెంటెడ్గా చేయాలి. అది ధ్యానం ఎక్కువ చేస్తేనే వస్తుంది. నేను అలాగే నా బిడ్డలు కొన్ని రాత్రులు నిద్రపోకుండా వాళ్ళని కాపాడుకున్నాను. నా బిడ్డలే అబ్జెక్షన్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులకి వాళ్ళు కూడా పెడదారి పడుతుంటే నేను అలా పట్టుకొని నిద్రలు మాని కాపాడుకున్నాను. నేను అంతే. ఆ పత్రిజారి సార్ శక్తే, ఆయన దయ, 2 కళ్ళతో నా మీద చూశాడు కనుక ఈరోజు నా కుటుంబం అంతా బాగుంది, నేను బయటకు రాగలుగుతున్నాను, నేను ఇలా చెప్పగలుగుతున్నాను. మా పెద్ద బాబు రాము సార్ దగ్గర ఉంటాడు, మహబూబ్ నగర్ లో ధ్యానధర్మ ఆశ్రమం అని తెలుసండి, సార్ దగ్గర ఉంటాడు. వాడిని ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్లు అయ్యి వాడి జాబు అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. కానీ అక్కడ 40 days ఉంది అన్నాడు, కోపం ఎక్కువ, కొంచెం ఏడని వెళ్ళిపోతే అటే కొన్ని ఉన్నాయి, నడు ఇక్కడ వెళ్దాన్నాడు అన్న. అది చూసిన తర్వాత నేను అక్కడే ఉంటానమ్మా, నేను దీనికోసం నాకు అప్పుడు అర్థమైంది, నేను దీనికోసం వచ్చానని. నా బిడ్డ ఒక అమెరికా పోవాలి, మా బాబు ఇల్లు కట్టాలి, మా బాబు నన్ను చూడాలి, ఇవేమీ నాకు లేవు. వాడు ఒక మాస్టర్ అయ్యాడు, చాలు, చాలా గొప్ప విషయం. రాము సార్ ఏం చెప్తారంటే, మీకు ఆశయం ఉందా, మీకు ఆశయం ఉందా, లేదు కదా, తెలీదు. ఇంకా మన ఆశయము ఒక లక్ష్యాన్ని అంత శక్తి లేదు మనకి ఇంకా. అప్పుడు ఆశయం ఉన్న వాళ్ళతో ట్రావెల్ చేయండి, ఇలాంటి మాస్టర్స్తో. ఒక లక్ష్యం కోసం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, ఏ విధంగా అయినా సరే. 10 months డన్. మీరు ఇక్కడ మేము వచ్చి కుర్చీలు వేస్తాం, ఓకే సార్, మీరు చేసే దాంట్లో నా వంతు బాధ్యత, డబ్బులు ఇస్తాం, ఓకే సార్, మనస్ఫూర్తి నేను ఇక్కడ మిమ్మల్ని మీకు అందరికీ 4 చెప్పొస్తా, ఓకే ఫస్ట్ ఇవ్వండి. నేను మొన్న మాస్టర్ పేరు చెప్పను, ఒక వ్యక్తికి చాలా అస్తమానం అడుగుతూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఒక మాస్టర్ మనోళ్ళే, బాగా తెలుసు అతను, మీ అందరి దగ్గర తెలిసే ఉంటాడు. ఎంత నీ దగ్గర అన్నాడు. 800 ఎంతో, చాలా లో బడ్జెట్, ఈ మధ్య వచ్చేసిన, కొంచెం ఖర్చు ఎక్కువైపోయింది. అంటే పంపించే నీ దగ్గర ఎంత ఉంటే అది పంపించే నాకంటే. సరే అయితే నేను 500 పంపిస్తాను, పంపించే అన్నాడు. ఓకే పంపించేసిన, ఏం ఆలోచించలే. 2 days మళ్ళీ 1000 వేసిండు నాకు. అసలు ఎప్పుడు వేయలే అట్లా. 2 days 1000 వేసి సుజాతానికి 1000 వేసి చూసుకోండి. ఎందుకు నాకు తెలుసు నువ్వు ఎంత చేస్తున్నావో, నీ ఎంత వర్క్ ఉంటుందో నువ్వు నాకు తెలుసు కదా, ఎందుకంటే ఉండని మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే అడుగుతా సడన్గా, అప్పుడు ఎద్దు కానీ అంటే వచ్చిందా లేదా ప్రకృతి ఆలోచిస్తే, మరి నా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఆలోచిస్తే. మనకి 2 రొట్టెలు ఉంటే 1 రొట్టె ఇచ్చి 1 రొట్టె తినని చెప్పాడు జీసస్ క్రైస్ట్. అందుకే ప్రతి వ్యక్తిని, ఏ వ్యక్తుల్ని కూడా మనం ఎవరిని కామెంట్ చేయకూడదు. మీకు అర్థమైందండి సబ్జెక్టు? ఎవరి స్థితి స్థాయిల్లో వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళ స్థితి స్థాయిని బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి ఒక్కసారిగా ఇలా ఎవరు విస్తరింపబడదు. నేను ఇస్తే నేను పొందుతాను అన్నది వాళ్ళకి అనుభవం అవ్వాలి కదా, అయిన తర్వాత ఇవ్వడం మొదలు పెడతారు. మరి మనం ముందే వాళ్ళని ఇవ్వదు, రాదు, చేయదు అని మాట్లాడితే ఎట్లా? యాక్సెప్ట్ చేయండి, ఎవరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు ఈ సార్ రాలేదు, ఒక 1 week తర్వాత వచ్చారు. సార్ రాలేదు, ఏమైంది, నాకు ఇట్లా ఏదో పని ఉంది మేడం. ఓకే వచ్చారు, నో థ్యాంక్ యూ సార్. ఏం పని ఉంటుంది సార్? ఏం పని ఉంటుంది, ఇంకా పనులు అట్లా ఉంటాయి, మీరు వచ్చి కూర్చోలేడా, రుద్దకూడదు అట్లా. తనంత తెంచుకు రాలేడు, ఇంకా వస్తుంది, తెంచుకుంటాడు. అక్కడ నన్ను ఎంత ఇబ్బందులు పెట్టినా నేను అన్నీ మామూలే పోవాలి అన్నది వస్తుంది. మీకు అర్థమవుతుందా? అది వచ్చేదాకా ఎదురు చూడాలి, ఉపేక్షించాలి, ఓపిక పట్టాలి.
వాళ్ళే పడతారు లేస్తారు కొన్నాళ్ళు రారు. ఈలోగా ప్రాణం పోద్ది, వచ్చే జన్మ ఎత్తుతుంది, మళ్ళీ ఆడెవరో చెప్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేతాడు, మళ్ళీ ఎత్తాడు. ఇలా జరుగుతుంది. జరిగిన తర్వాత నిలబడతాడు. మరి ఆ నిలబడేదాకా మనం ఓపిక పట్టకుండా ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి అట్లా? అన్నప్రసన్న నాడు ఆవకాయ పెడతామా పిల్లలకి? పెట్టం కదా. మరి ఇవాళ ధ్యానంలోకి రాగానే వాడు పత్రిసారి లాగా ఉండాలి, ప్రతి ఈసారి లాగా ఉండాలి అంటే ఎట్లా ఉంటారు? ఉండరు. వీళ్ళు వాళ్ళ పర్పస్ కోసం వచ్చారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికో, లేదంటే మెడలు కట్టుకోవడానికో, కార్లు తిరగడానికో, పిల్లల్ని ఇంజనీర్లు చదివించి మళ్ళీ వాళ్ళని అమెరికాలు పంపి బ్యాలెన్స్లు నింపుకోవడానికి రాలే వాళ్ళిద్దరు. ఆయన ప్రేరణతో, ఆయన అంశగా ఇక్కడికి వచ్చారు. ఆయన ఆశయాన్ని వీళ్ళ ఆశయంగా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళతో కనుక మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం కూడా కొన్ని జన్మల తర్వాత ఒక ఆశయం కోసం మళ్ళీ భూమి మీదకి వస్తాం. అందుకోసం ఎవరిని ఏమనద్దు, యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. మరి ఈ స్థితి కావాలి అంటే, ఇలా మనం అవ్వాలి అంటే ఏం చేయాలండి? సాధనే. వినండి, కూర్చోండి. పత్రిసారి చెప్తారా? అవునా మేడం? పత్రిసారి ఇట్లనే అంటారా? కూర్చోండి, వినండి. వింటే అయిపోదు. మస్తక జ్ఞానం ఉంటే అయిపోదు. పుస్తక జ్ఞానం కావాలి, పుస్తకాలు చదవాలి. పుస్తక జ్ఞానం ఉంటే సరిపోదు, మళ్ళీ అనుభవ జ్ఞానం కావాలి. అంటే దాన్ని లైఫ్లో ఇప్పటిదాకా మీరు కొంచెం బాధపడ్డారు, ఎవరైనా కామెంట్లకు కానీ, ఏ సంఘటనలకు కానీ కొంచెం స్పందించండి. కానీ వెంటనే ఎరుకలోకి రండి. సరేలే, ఎప్పుడు చేసిందో ఇప్పుడు నాతో కర్మ పోయింది, నా గుట్ట తగ్గింది, నా బరువు తగ్గింది అని ఆనందపడండి. అమ్మాయి నా నెత్తి మీద నా బరువు తగ్గింది, నేను ఇంకా ముందుకు ఎదుగుతా. ఇక్కడ బరువు తగ్గితే చిత్రగుప్త చిట్టా తగ్గితే నువ్వు ధ్యానం కుదురుతుంది. మీకు కర్మ తగ్గితే ఏముంది? స్థితికి వెళ్తాం. ఈ కర్మ అడ్డుపడిందంటే మనం అక్కడే ఉంటాం, మన బుర్ర పనిచేయదు. స్థితి మారుతుంది, అద్భుతంగా ముందుకెళ్తాం. ఇలా నువ్వు ఆలోచించడమే జ్ఞానం. అదండి. చాలా అద్భుతంగా మీరందరూ కూడా చాలా అద్భుతంగా శ్రద్ధగా ఉన్నారు. చాలా అందరు గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎంతో గొప్పగా ఆశయానికి అనుకూలంగా పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఎంతో ఇంట్రెస్ట్గా, ఉత్సాహంగా ఉంది. తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నారు. అబ్బాయి ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు చెప్పేసి ఎప్పుడు పోదాం అనే టైప్లో అయితే ఎవ్వరు లేరు. చాలా అద్భుతంగా ఉన్నారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నాలో ఉన్న జ్ఞానాన్ని మరింత విస్తృతం చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా పేరు సార్ అమన్ అలీఖాన్ సార్కి శిరస్సు వంచి పాదాభి వందనాలు చెప్పుకుంటున్నాను. ఆ మేడం గారికి కూడా వీళ్ళ గురించి నన్ను ఇక్కడ పంపించిన మేడం చెప్పారనమాట, అందుకే నేను చెప్పగలిగాను ఈ మేడం గురించి, సార్ గురించి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. సో యాక్సెప్టెన్సీ నేర్చుకోండి. యాక్సెప్టెన్సీలోకి వస్తే జడ్జిమెంట్ చేయం, కంప్లైంట్ చేయం. అంత కట్టాలు నడుస్తున్నాడంటే అక్కడ ఎంత ఉంటుంది కుంభకోణం, ఎంత గందరగోళం ఉంటుంది. ఎవ్వరు సాదరికి వెళ్ళి చెప్పేవారు కాదు. అక్కడ ఏమైనా సవరించాలంటే మాట్లాడేవారు, సార్ ఇట్లా ఉంది, ఇట్లా చేద్దాం, అది వేరు. అందుకు యాక్సెప్టెన్స్లోకి వస్తూ ఉంటే నెమ్మదిగా మనం ఎదుగుతూ ఉంటాం. మనం ఒకసారి ఇక్కడికి వచ్చాం మేడం, మళ్ళీ నేను పోను, కొద్ది రోజులు నేను ధ్యానం చేయను, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని ఇంకేదో చేస్తా అంటే ఇక రారు. మిమ్మల్ని ఇక్కడ వస్తూనే ఉంటారు మాస్టర్స్, అది గుర్తుపెట్టుకోండి. వన్స్ ఎంట్రీ, రిటర్న్ బ్యాక్ లేదు ఇక్కడ. ఒకసారి ఎంట్రీ అయితే వెనక్కి పోను, ఇక్కడికే వస్తుంటాం. మీరు 6 నెలలు ఇంట్లో కూర్చొని మళ్ళీ వస్తావు, ఏదో ఒక కారణం సృష్టించబడుతుంది, లాక్కొచ్చి పడేస్తుంది. ఇక్కడ రావడమే ఇది సింగిల్ లైన్, డబుల్ లైన్ కాదు. ఇది నేను అనుభవం పొందిన, ఎందుకు వచ్చాను రా అనుకున్నా. ఒక్కొక్కసారి మళ్ళీ నాకు ఈ జ్ఞానాన్ని, నాకు ఆ సిచ్యువేషన్ని మార్చింది. అప్పుడు మళ్ళీ అయ్యో నేను వచ్చిందే గొప్పవి, అందుకే వచ్చాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి సుజాత గారికి వస్తే గట్టిగా చెప్పలు కొట్టుకుందా. మరి చాలా గొప్ప సబ్జెక్ట్ అండి ఇది, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. దీని గురించి చెప్పుకోవాలంటే రోజుల తరబడి చెప్పుకోవచ్చు, అంత పెద్ద గొప్ప సబ్జెక్ట్ ఇది. చెప్పండి ఏంటిది? నో కంప్లైంట్ నో జడ్జిమెంట్. మనకు తెల్లాలి లేస్తే కంప్లైంట్ చెప్పకుండా, జడ్జిమెంట్ చేయకుండా ఉంటామా?
ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. అంటే మనందరం చెప్పట్లేదు అనుకోండి ఇప్పుడు. సో మనకి అది అలవాటు అవ్వాలి అంటే ఎంత కత్తి మీద సాము అంటే అంత కత్తి మీద సాము. చాలా మనం పరిస్థితులు చూస్తూ ఉంటాం, మరి మాట్లాడుతూ ఉంటాం. మరి మనల్ని మన యొక్క ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఆ చైతన్యమే మనమని తెలుసుకుంటే అప్పుడు ఇవన్నీ సరి చేయబడతాయి. కాబట్టి మూలమైంది ఏంటంటే ధ్యానం. ధ్యానం చేయడం ద్వారా మన అంతరాత్మ మనల్ని మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క విషయాన్ని, పరిస్థితుల్ని, వాతావరణాన్ని, మాటని, ఆలోచనని అన్నిటినీ సరిచేస్తుంది. ఎందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే శ్వాసను గమనిస్తూ ఉన్నాం. గమనించడం ద్వారా ఏమవుతుందంటే ఎరుక అనేది ఏర్పడుతుంది. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చెప్తున్నాం? ఎరుకతో ఉండండి, ఎరుకతో ఉండండి, ప్రతి శ్వాసను గమనించండి అని చెప్తున్నాం. ఇక్కడ ప్రతి శ్వాసను గమనిస్తూ 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 ఏమవుతున్నాం అంటే గమనించడం మనం అవుతున్నాం. గమనించండి, ఇక్కడ ప్రతి శ్వాసను గమనించడం వల్ల ఏమవుతున్నాం? ఇక్కడ గమనించే ఒక పదార్థం మనం అవుతున్నాం. ఆ పదార్థమే వాస్తవానికి మనం. ఇది గమనించేవాడిగా ఉండు అని చెప్తారు. ఎస్. కాబట్టి ఇప్పుడు గమనించే వ్యక్తులు ఎవరు అంటే మనం. ఇప్పుడు మనం ఒక సాక్షిగా ఉంటున్నాం. మనం మాట్లాడితే అవతల ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారనే పరిస్థితిని గమనిస్తున్నాం. నాలుగు ఖర్చుకుంటున్నాం. అరే బై మిస్టేక్ నేను మాట్లాడాను, ఆ వ్యక్తి చాలా డిస్టర్బ్ అయ్యాడు. బై మిస్టేక్ నేను ఆ ప్రవర్తన చేయడం వల్ల వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అంటే ఇటువంటి సంఘటనని మనం దీన్ని మార్చుకోవాలా, ఎలా మార్చుకోవాలి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనించగలుగుతాం, మనం గుర్తించగలుగుతాం. సో అట్లా మన పరిస్థితులన్నింటినీ కూడా గుర్తించుకొని గమనించుకోగలిగి నో కంప్లైంట్ ఎవరి మీద చెప్పకూడదు అనే విషయం చాలా పెద్ద సబ్జెక్ట్. ప్రతి ఒక్క పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. కంప్లైంట్లు అనేవి మనం చెప్పకుండా ఉండలేం. ఏదో ఒకటి ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. కానీ ఒకనొక ఎరుక స్థితి, ఎరిగిన స్థితి, జ్ఞాన స్థితి వచ్చిన తర్వాత కంప్లైంట్లు ఉండవు, జడ్జిమెంట్లు ఉండదు. జీసస్ క్రైస్ట్ అదే ఏమంటారు? ఇక్కడ మతాల గురించి, కులాల గురించి ప్రస్తావన మనకు లేనే లేదు. వీళ్ళందరూ మాస్టర్లు అనమాట, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో ఒకటి ఏమంటారు? నో జడ్జిమెంట్ అని చెప్పారు ఆయన, నో కామెంట్ అని చెప్పారు. ఎవరో తప్పు చేయని వాళ్ళు లేరు, తప్పు చేయని వాళ్ళే రాయించుకుని కొట్టండి అని అంటారు ఆయన ఆ మాటలో. అర్థమైందండి? అంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి మనం ఇక్కడ ఎలా ఉండాలంటే హనీబీలా ఉండాలి. ఒక తేనెటీగ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ మకరందాన్ని తీసుకుంటుంది. ప్రతి పుష్పంలో ఉన్నటువంటి, అది మురుక్కాలో పక్కన ఉందా, మంచి కొలను పక్కన ఉందా, లేదంటే మంచి గార్డెన్ లో ఉందా అనేది దానికి అవసరమైంది దేనికి ఏంటిది అంటే దాంట్లో ఉన్నటువంటి మకరందం కావాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఎన్నో లక్షణాలు ఉంటాయి. కానీ మనకేం కావాలి? ఇక్కడ ఆ జ్ఞానమే కావాలి, మిగతాది ఏం అవసరం లేదు. అతని యొక్క పర్సనాలిటీ ఎలా ఉన్నా సంబంధం లేదు, అతని యొక్క నేచర్ ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. అతని దగ్గర నుంచి కూడా మనం నాలెడ్జ్ తీసుకుంటాం. వేప పువ్వులో నుంచి కూడా హనీబీ ఆ యొక్క మకరందం తీస్తుంది. తెలుసుగా మనందరికీ. వేప పువ్వుల నుంచి కూడా హనీబీ ఆ తేనె తీగడం చేస్తుంది, చక్కగా ఆ యొక్క తేనెని స్వీకరిస్తుంది. అలాగే మనం ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి, మిగతా దాన్ని అవసరం లేదు, అని అన్నసరి మనకెందుకు? అది తడుకు వెలుకురాళ్ళు తట్టడేలా మనకు అవసరం లేదు. గంగిగోపాలు గరిడనే చాలు, కడేడైనవి కర్మపాలు అన్నారు. మరి చిన్నప్పటి నుంచే మనకు అవి ఉగ్గుపాలతో మన యొక్క పేరెంట్స్ కానివ్వండి, మన ఇటువంటి ధర్మాలు కానివ్వండి, చిన్నప్పటి నుంచే ఆ ఫీడింగ్ మనకి ఇచ్చారు. కానీ మనం తెలియకనటువంటి అజ్ఞాన స్థితిలో మన పేరెంట్స్ వల్ల, సమాజం వల్ల, ఫ్రెండ్స్ వల్ల, ఇంకా రకరకాల వాళ్ళు నచ్చిన విధంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూడా ఎవరో పట్టించుకోవట్లేదు, కాబట్టి మనం కూడా అలా తయారయ్యాం. కాకపోతే మనలో ఉన్నటువంటి చైతన్యానికి తెలుసు అన్ని. ఈ రోజు మనం సాధన చేస్తున్నాం కాబట్టి మనల్ని మనం గుర్తించుకునేది. మనం అద్దంలో చూసుకుంటే ఏమవుతుంది? మనమే కనిపిస్తాం. కాబట్టి ప్రతిరోజు అద్దం చూసుకునేటువంటి ఒక ప్రాసెస్ ఏంటి అంటే ధ్యానం. మన మైండ్ ఎప్పుడు కూడా క్లియర్ చేసుకుంటాం. మన మాట ఏమొస్తుంది, మన ఆలోచన ఏమొస్తుంది, మన చూపు ఏ విధంగా ఉంది, లోపభూయిష్టంగా ఉండాలా, ఇష్టంగా ఉండాలా, మనకు నచ్చినట్టుగా ఉండాలి, అవతల వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి, ఎలా ఉండాలి, మనను సరిగ్గా జీవించే విధానమే. జీవన్ముక్తులం కావాలి అంటే జీవించే విధానం తెలియాలిగా. ఫస్ట్ జీవించే విధానం తెలియజేసేది ధ్యానం. ధ్యానం ద్వారా శక్తి సంకల్పాలే కాదు, మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, మనల్ని సరిగా చూసేటువంటి దృక్పథాలన్నీ ఏర్పడతాయి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాది. సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రదర్శింపజేస్తుంది. సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది ఏదైతే ఉందో సత్యం, మన అంతరంలో ఉన్నటువంటి చైతన్యానికి అంతా తెలుసు. మనకేం తెలియపోయినా పర్లా, మన శ్వాసను గమనిస్తూ చూసి అంతరంగ ప్రయాణం చేస్తే చాలు. అక్షరం మొక్క లేని వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి దివ్య దృష్టితో దివ్య జ్ఞానాన్ని, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సత్యాలను చెప్పగలడు. అలాగే పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి ధర్మాలన్నిటి కూడా అనిష్టానంగా ఆయన అనుభవిస్తూ ఉంటాడు, ఆచరిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏం చదువుకోవాలా,
కానీ అంతటి జ్ఞానం ఎలా వచ్చింది, ఆత్మజ్ఞానం అని అంటే ఆయన యొక్క సాధన, ఆయన గత జన్మల్లో నుంచి తెచ్చుకున్నటువంటి బ్యాలెన్స్. అలాగే ఈ లోకాలే కాదు, ఊర్ధ్వలోకాల్లో ఎటువంటి సత్యాలు ఉన్నాయో, ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నారో, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఈ విషయాలన్నీ కూడా చెప్పగలరు. మరి మన పూర్వీకులు అందరూ కూడా, ఋషులు, మునులు, యోగీశ్వరులందరూ కూడా మనం మాట్లాడటానికి కాదు కదా, వాళ్ళు ఈ యొక్క మన ప్రాపంచిక చదువు చదువుకోవాలి. మరి అటువంటి చదువుకోనప్పుడు కూడా నాలెడ్జ్ ఎలా వచ్చింది అని అంటే అదొక ఆత్మజ్ఞానం. చదువుకి ఆత్మజ్ఞానం సంబంధం లేదు. నాకు అక్షరం మొక్క రాకపోయినా పర్వాలేదు, శ్వాసను గమనించడం వచ్చు కదా మనకి. ప్రతి వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడు, వదులుతున్నాడు. సో కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, మన ప్రపంచం ఎక్కడుంది చెప్పండి. మన ప్రపంచం ఏది? మన చుట్టూ ఉన్నదే మన ప్రపంచం, అవునా? ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, బంధుమిత్రులు, సమాజం కదా. అందుకని పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ అని ఉంటాయి. వీటిలో మనం ఎక్కడెక్కడ ఎలా ఉండాలనేది అలా ఉంటే చాలు. సో అవన్నీ కూడా సరిచేయబడతాయి. సమాజం ఏమనుకుంటుంది అనేది కాదు, మనం ఎలా ఉన్నాం అనేది మనకి అవసరం. సో అది సమాజాన్ని కూడా అది మనకి అద్భుతంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే మనం బిహేవ్ చేస్తాం. సో అది అంతరంగా మన ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నటువంటి చైతన్యం అది మనకు గుర్తు చేస్తుంది అనమాట. కాబట్టి నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఎవరి జీవితం పట్ల వాళ్ళే, ఎవరి యొక్క మంచి చెడులు వాళ్ళే చేసుకుంటారు. ఎవరికి మనం మంచి చేయలేం, ఎవరికి మనం చెడు కూడా చేయలేం. అది అసంభవం. ఎందుకంటే వాళ్ళు చేసుకునే దాన్ని వాళ్ళు అనిపిస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు వంకాయ కూర వండుకున్నారు, అది మీరు తింటారా, నేను ఆస్వాదిస్తానా? మీరే తింటారు. సో మా ఇంట్లో బిర్యానీ చేసుకుంటే నేనే దాన్ని తీసుకుంటాను. అట్లాగేంటంటే ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళే అనిపిస్తారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత. అంటే ఏం చేసుకోవాలి మనం ఇప్పుడు? ధ్యానమే చేసుకోవాలి. అద్భుతమైనటువంటి విషయాలే వినాలి, సత్యాన్నే పలకాలి, సత్యంతో జీవించాలి. సత్యంతో జీవిస్తే మనం సత్యవంతులు అవుతాం కదా. మన సత్యవంతులు కావాలంటే సత్యంతో కూడుకుని ఉండాలి. అదే ధ్యానము. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. కాబట్టి మనందరం సత్యంతో కూడి ఉన్నాం. ప్రతిరోజు ధ్యానం చేస్తాం, సజ్జన సాంగత్యం చేస్తాం, అలాగే ఆచరణ సాంగత్యం చేస్తాం. స్వాధ్యాయం కూడా చేయాలి. స్వాధ్యాయ యోగం కూడా మనం 108 రోజులు అయిన తర్వాత మనం స్వాధ్యాయ యోగం కూడా పెట్టుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి సుజాత మేడం గారు మరి ఇబ్రహీంపట్నం నుంచి ఇచ్చేసి మరి చక్కగా అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, అలాగే నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అని ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పారు. చక్కగా విన్నాం. మరి 61వ రోజు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం. మరి రేపు కూడా ఇదే సమయానికి 2:30 కల్లా మనం ఇక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారికి ఒక చిరు సన్మానం చేసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.